అమెరికా ఇరాన్ మధ్య మళ్లీ చర్చలకు రంగం సిద్ధమైంది. ఇరాన్ అణు కార్యక్రమంపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు యుద్ధం రాకుండా నివారించడానికి మంగళవారం ఇరు దేశాలు భేటీ కానున్నాయి. గత వారం ఒమన్ వేదికగా తొలి దశ చర్చలు జరగగా ఇప్పుడు స్విట్జర్లాండ్లోని జెనీవాలో రెండో దశ చర్చలు జరగనున్నాయి. ఈ చర్చలకు కూడా ఒమన్ మధ్యవర్తిగా వ్యవహరిస్తోంది. అమెరికాతో అణు చర్చల కోసం ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి జెనీవాకు వెళ్లారు. ఆయన వెంట ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా వెళ్లింది. అక్కడ అంతర్జాతీయ అణుశక్తి సంస్థ IAEA డైరెక్టర్ జనరల్ అరాక్చి కలిశారు. స్విట్జర్లాండ్, ఒమన్ విదేశాంగ మంత్రులతోనూ ఆయన సమావేశం కానున్నారు. ఇరాన్తో రెండో దశ చర్చల కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రత్యేక ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్లను పంపించారు. ఈసారి చర్చలు కేవలం అణు ఒప్పందానికే పరిమితం కావటం లేదు. ఆర్థిక ప్రయోజనాలే ప్రధాన అజెండాగా మారాయి. అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇరాన్ కొన్ని భారీ ప్రతిపాదనలు తీసుకువచ్చింది. ఇంధన రంగం, మైనింగ్, విమానయాన రంగాల్లో అమెరికాకు లాభం చేకూర్చే ఒప్పందాలకు తాము సిద్ధంగా ఉన్నామని ఇరాన్ దౌత్యవేత్తలు స్పష్టం చేస్తున్నారు.